కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు వేగం పుంజుకున్నాయి. కోర్టు స్టేలు తొలగిపోయి భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక వంతెనల నిర్మాణం పట్టాలు వేయడమే మిగిలింది. 2120 కోట్ల వ్యయంతో 57.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే లైన్ ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గంలో గోదావరి నదిపై 3 భారీ వంతెనల నిర్మాణమే అత్యంత క్లిష్టమైంది. రాజమండ్రి దిగువన గోదావరి నది 3 పాయలుగా విడిపోతుంది. గౌతమి, వశిష్ట, వైనతేయ నదుల మధ్య కోనసీమ లంకలు విస్తరించి ఉన్నాయి. వీటిలో గౌతమి నదిపై 3.5 కిలోమీటర్ల దూరం భారీ రైల్వే బ్రిడ్జి నిర్మించాలి. వశిష్ట నదిపై 1.6 కిలోమీటర్లు, వైనతేయపై 1.36 కిలోమీటర్ల వంతెనలు కట్టాల్సి ఉంది. ఇక బోడసకుర్రు పాషర్లపూడి మధ్య 1.6 కిలోమీటర్లు, దిండి చించినాడ మధ్య 1.5 కిలోమీటర్ల సెక్షన్లలో పనులు వేగంగా సాగుతున్నాయి. కాకినాడ సమీపంలోని కోటిపల్లి నుంచి అమలాపురం మీదుగా నరసాపురం వరకు వేస్తున్న కొత్త లైన్ అందుబాటులోకి వస్తే కోనసీమ జిల్లా ప్రజలు అటు కాకినాడ, రాజమండ్రికో ఇట నరసాపురం, పాలకొల్లుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా అమలాపురంలోనే రైలెక్కొచ్చు. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం మధ్య మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి ఏలూరు, నిడవోలు, రాజమండ్రి మీదుగా విశాఖ వైపు ప్రధాన లైన్ ఉంది. ఇది కాకుండా విజయవాడ నుంచి గుడివాడ, భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు రైళ్లు నడుస్తున్నాయి. నరసాపురం నుంచి కోటిపల్లి కొత్త లైన్ అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి కాకినాడ, సామర్లకోట మీదుగా విశాఖ వెళ్లొచ్చు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న కోనసీమ రైల్వే లైన్ 2 ఏళ్లలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇక ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ మీద ఒత్తిడి తెచ్చి అనుమతులు, నిధులు సాధించారు.